హత్య జరిగిన స్థలానికి ముందు మీరే వెళ్ళారా? ఎస్ సార్. అక్కడ మీకేదైనా హత్య గురించి క్లూ దొరికిందా? అక్కడ ఒక స్టూడెంట్ పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు సార్. స్వాతిని నేనే చంపాను అన్నాడు. అందువల్ల అది హత్య అయ్యి ఉంటుందేమోనని నాకు అనుమానం వచ్చింది సార్. మరి మీరు ఆయన ఎందుకు కస్టడీలోకి తీసుకోలేదు? సార్, వాడు పిచ్చోడు. వాడి ధోరణి వాలకం చూస్తే నాకు వాడి మీద అనుమానం రాలేదు. అందుకే యాక్షన్ తీసుకోలేదు. బాడీని పోస్ట్ మార్టంకి పంపాను. ఓకే, మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఇది హత్య అని అనుమానం వచ్చింది. అప్పుడు కిరణ్ ఈ కేసును హ్యాండిల్ చేశాడు. ఈ కేసును రీఇన్వెస్టిగేషన్ చేయడానికి మీరు కిరణ్ కాలేజీకి వెళ్ళారు. అక్కడ ఎవరెవరిని ఎంక్వైరీ చేశారు? అక్కడ ఉన్న స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేస్తే ఎవరూ సరైన ఆన్సర్ ఇవ్వలేదు. కానీ ఒక స్టూడెంట్ మాత్రం అది హత్యనని క్లియర్గా చెప్పాడు. అతను ఎవరు సార్? అతను ఓకే నేనే చెప్తాను. అతను ధర్మరాజు కదా? అవును సార్. బై ద వే మిస్టర్ జీవా, ధర్మ మీకు ఎలా తెలుసు? అతను ఆ కాలేజ్ స్టూడెంట్ అంతే. మీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎగ్జామ్స్ లో వికాస్ ఫెయిల్ అయ్యాడు. ఎస్ సార్. ఫెయిల్ అయినందుకు ఆ రోజు స్వాతి వికాస్ని అవమానించింది. ఆ కోపంతో వికాస్ స్వాతిని మొరటుగా కొట్టి చంపేశాడు. ఎస్ సార్.